కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల తరువాత నేరుగా నార్త్ జోన్ డీసీపీ ఆఫీసుకు తరలించారు. అక్కడ నమ్రతను 5 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. మొత్తం సృష్టి అక్రమాలను కూపీలాగనున్నారు గోపాలపురం పోలీసులు. ఇక ఇప్పటి వరకు ఎంతమందికి సరోగసి ద్వారా బిడ్డలను అందించారు, ఎంతమంది పిల్లలను మార్చారు, ఎంత సంపాదించారని నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇక ఉదయం చెంచలగూడ జైలు నుంచి అదుపులోకి తీసుకుని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. రైట్, ఇక మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, సృష్టి కేసులో నమ్రత విచారణ అప్డేట్స్ ఏంటి? కేసు వ్యవహారంలో A1 గా ఉన్న డాక్టర్ నమ్రతనైతే పోలీసులు గోపాలపురం పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకొని వారిని విచారించేందుకు మాత్రం అయితే ప్రెజెంట్ కస్టడీకి తీసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు వైద్య పరీక్షల నిమిత్తం. సో వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆమెని డీసీపీ ఆఫీస్కి అయితే నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కి అయితే తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ అయితే ఆమెకి వైద్య పరీక్షలు అయితే వైద్యులు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షల తర్వాత ఆమెని ఆ నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కి అయితే తీసుకెళ్తారు. అయితే ఈ డాక్టర్ నమ్రత విషయానికి వస్తే A1 గా ఈమె ప్రధాన నిందితురాలుగా ఉన్నారు కాబట్టి ఈ నిందితురాలకు సంబంధించి ఈమెనే ఈ సరోగసి పేరుతోటి ఇద్దరి దంపతులకు సంబంధించి ముఖ్యంగా రాజస్థాన్కి సంబంధించిన దంపతులు పెట్టిన కేసులో భాగంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఆమె సరోగసి పేరుతోటి మోసం చేసి ఆ సరోగసి వ్యవహారంలో ఆ వేరే బిడ్డకు సంబంధించి వేరే బిడ్డని వీరికి ఆ సొంత బిడ్డ అని చెప్పేసి సరోగసి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కేసుకి సంబంధించి ఆ ఇద్దరు దంపతులు కూడా రాజస్థాన్కి సంబంధించిన ఇద్దరు దంపతులు కూడా కేసు పెట్టడం జరిగింది. DNA టెస్ట్ చేసిన తర్వాత తమ బిడ్డ కాదు అని తెలిసిన తర్వాత కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసు పెట్టిన తర్వాత దానికి సంబంధించి కీలకమైన విషయాలు కీలకమైన సమాచారం అందుకున్న పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు ముమ్మరం చేసి A1 గా ఉన్న ఈ నమ్రతని అరెస్ట్ చేశారు. అదేవిధంగా నమ్రతతో పాటు మొత్తం 10 మందికి సంబంధించి ఆ కేసు నమోదు చేశారు. 10 మందిలో భాగంగా మొత్తం 8 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందిలో ఈమె A1 గా ఉన్నారు. A1 గా ఉన్న ఈ నమ్రత విషయానికి వస్తే ఈమె ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి ఇటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆ ఫర్టిలిటీ సెంటర్లో దాదాపు 100కు పైగా బాధితులకు సంబంధించి సరోగసి పేరు మీద మోసం చేసి అక్రమాలకు పాల్పడ్డట్టుగా అధికారులు అయితే గుర్తించారు. ఈ అధికారులు గుర్తించిన సమాచారంతోనే ప్రెజెంట్ ఆమెని 5 రోజుల పాటు విచారించేందుకు గాను చెంచల్గూడ జైలు నుంచి అయితే ఆమెని కస్టడీలోకి గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం అయితే గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే దాదాపు 20 నిమిషాల నుంచి ఆమెకు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి మా పాల్పడ్డట్టుగా అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి ఈమె నమ్రత ఈ సరోగసి పేరుతో సరోగసి వ్యవహారంలో అందరికీ కూడా సరోగసి చేపిస్తామని చెప్పేసి వస్తున్న బాధితులందరికీ కూడా నమ్మకం కుదిరించి ఆ తర్వాత ఈ సరోగసి పేరుతో మోసం చేసి ఇతర మహిళలకు సంబంధించిన పేదలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన వారి బిడ్డల్ని తీసుకొచ్చి సరోగసి అని చెప్పేసి సరోగసి వ్యవహారం అని చెప్పి సరోగసి పేరు మీద ఎవరైతే బాధితులు వస్తున్నారో దంపతులు వస్తున్నారో వారికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ రాజస్థాన్కి సంబంధించిన దంపతులు కేసు పెట్టడంతో DNA టెస్టులు చేసిన తర్వాత ఈ బిడ్డ మా బిడ్డ కాదని తెలిసిన తర్వాత కేసు పెట్టడంతో ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత A1 గా నమ్రతను అయితే చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇటు నమ్రతతో పాటు ఈ విశాఖ సంబంధించి విశాఖ పట్నంలోనే మెయిన్గా ఇదంతా వ్యవహారం నడిచిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే అక్కడ వ్యవహరిస్తున్న కళ్యాణికి సంబంధించి కూడా ఆమెను A3 గా చేర్చడం జరిగింది. ముఖ్యంగా A3కి చేర్చిన ఈ కళ్యాణికి సంబంధించి ఈమెనే ఫస్ట్ నుంచి కూడా ఈ వ్యవహారం అంతా నడిపించింది, కీలక పాత్ర పోషించిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఈ పోలీసులు గుర్తించిన వ్యవహారంలో భాగంగానే ఆమెకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా దాదాపు ఈమె 13 సంవత్సరాల నుంచి కూడా నమ్రత ఈ వ్యవహారం అంతా నడిపిస్తుందని చెప్పేసి ముఖ్యంగా 2023లో లైసెన్స్ రద్దయినా కూడా ఆ తర్వాత నుంచి కూడా ఆ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోకుండా ఈ వ్యవహారం అంతా కూడా అదే విధంగా నడిపిస్తుందని చెప్పేసి అక్రమంగా ఇవన్నీ కార్యకలాపాలు చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇటు చాలా వరకు కూడా గిరిజనుల్ని బేస్ చేసుకొని గిరిజన ప్రాంతాలని బేస్ చేసుకొని ఎవరైతే పేద మహిళలు ఉంటారో దంపతులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇటు ANM టీచర్లకు సంబంధించి ANM టీచర్ల ద్వారా వాళ్ళని టార్గెట్ చేసి ఆ బాధితులకు సంబంధించి అదేవిధంగా ఆ మహిళలు ఎవరైతే సరోగసి పేరు మీద బాధితుల్ని తీసుకొస్తున్నారో ఆ బాధితులకు సంబంధించి ఈ సరోగసి పేరు చెప్పి మోసం చేసి అక్కడి మహిళలకి సంబంధించి వాళ్ళకి తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బిడ్డను తీసుకోవడం
మీద వస్తున్నారు. ఆ మహిళలకి, ఆ దంపతులకి ఆ బిడ్డను అప్పగించడం సరోగసి జరిగింది. సరోగసి సంబంధించే ఈ బిడ్డ మీకు పుట్టారని చెప్పేసి మోసం చేసి లక్షల కొద్దీ డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఇందులో భాగంగానే ఆమె అక్రమాస్తులు చాలా వరకు కూడబెట్టారు. అదేవిధంగా ఈమెతో పాటు కూడా నమ్రతతో పాటు అదేవిధంగా కళ్యాణి, అదేవిధంగా జయంత్ కృష్ణ ఈయన కొడుకు కూడా, వీళ్ళందరినీ కూడా ప్రెజెంట్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే 5 రోజుల పాటు నమ్రతని కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా ఆ పోలీసులు దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటు గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆమెకు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు జరిగిన తర్వాత ఆమెని నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కి అయితే తరలించే అవకాశం ఉంది. ప్రెజెంట్ అయితే ఆమెకు సంబంధించి గాంధీ హాస్పిటల్లో ఆమెకైతే ప్రజెంట్ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. నమ్రతతో పాటు అదేవిధంగా ఈమెని విచారిస్తే పలు కీలకమైన విషయాలు బయటికి వస్తాయి. అదేవిధంగా ఈమెకు సంబంధించి ఎంతమందికి ఇప్పటి వరకు, అంటే ఈ బాధితులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎంతమందికి సరోగసి పేరు మీద మోసం చేశారు అనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లలో కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా దాదాపు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా పోలీసులు సేకరించారు. అదేవిధంగా ప్రజెంట్ ఈమెను విచారిస్తే ఈ 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రం పలు కీలక విషయాలు, పలు కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని చెప్పేసి ప్రజెంట్ అయితే నమ్రతని కస్టడీకి తీసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీకి అయితే తరలించి అక్కడ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధురి.